కేజ్రీవాల్ కు బెయిల్ జూన్ 1 వరకు మంజూరు చేసిన సర్వోన్నత న్యాయస్థానం. సీఎంఓ సెక్రటేరియట్ కు వెళ్లొద్దని 2న లొంగిపోవాలని షరతు. కేజ్రీపై నేరం ఇంకా రుజువు కాలేదని, నేర నేపథ్యం లేదని వ్యాఖ్య. సామాన్యుడికి సీఎంకు ఒకే న్యాయం వర్తింపజేయాలన్న ఈడీ, ఏకీభవించని సుప్రీం. పోలికలు వర్తింపజేయలేమని స్పష్టీకరణ. చంద్రబాబుకు ఎన్నికల సభల్లో పాల్గొనే అవకాశం ఇచ్చినట్టు వెల్లడి. హనుమంతుడి ఆశీస్సులతోనే జైలు నుంచి బయటకొచ్చా కేజ్రీ. ఎన్నడు దేవుని పేరు చెప్పనోడు గుళ్ళకెళ్ళి బయటికి జైలుకెళ్ళి బయటికి రాగానే ఇదంట చూడు. కవిత బెయిల్ పిటిషన్ విచారణ 24కు వాయిదా. ఖచ్చితంగా ఈ కేజ్రీవాల్ బెయిల్ అంశం అయితే బయటకు వచ్చిండో ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా 3-4 స్టేట్స్లో ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆయన బలమైనటువంటి విమర్శలు చేస్తాడు. బలంగా ఈరోజు ప్రచారం చేసి ఖచ్చితంగా ఈరోజు ఢిల్లీని ఇంపాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఢిల్లీలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒక 4-5 గెలవడానికి స్కోప్ ఉండే. ఇన్ఫాక్ట్ క్లీన్ స్వీప్. సో ఈసారి వాటి మీద ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. సో ఆ బెయిల్ అంశం అనేది కొంత బీజేపీకి ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా కేజ్రీవాల్ కు బెయిల్ జూన్ 1 వరకు మంజూరు చేసిన సర్వోన్నత న్యాయస్థానం. సీఎంఓ సెక్రటేరియట్ కు వెళ్లొద్దని 2న లొంగిపోవాలని షరతు. కేజ్రీపై నేరం ఇంకా రుజువు కాలేదని, నేర నేపథ్యం లేదని వ్యాఖ్య. సామాన్యుడికి సీఎంకు ఒకే న్యాయం వర్తింపజేయాలన్న ఈడీ, ఏకీభవించని సుప్రీం. పోలికలు వర్తింపజేయలేమని స్పష్టీకరణ. చంద్రబాబుకు ఎన్నికల సభల్లో పాల్గొనే అవకాశం ఇచ్చినట్టు వెల్లడి. హనుమంతుడి ఆశీస్సులతోనే జైలు నుంచి బయటకొచ్చా కేజ్రీ. ఎన్నడు దేవుని పేరు చెప్పనోడు గుళ్ళకెళ్ళి బయటికి జైలుకెళ్ళి బయటికి రాగానే ఇదంట చూడు. కవిత బెయిల్ పిటిషన్ విచారణ 24కు వాయిదా. ఖచ్చితంగా ఈ కేజ్రీవాల్ బెయిల్ అంశం అయితే బయటకు వచ్చిండో ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా 3-4 స్టేట్స్లో ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆయన బలమైనటువంటి విమర్శలు చేస్తాడు. బలంగా ఈరోజు ప్రచారం చేసి ఖచ్చితంగా ఈరోజు ఢిల్లీని ఇంపాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఢిల్లీలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒక 4-5 గెలవడానికి స్కోప్ ఉండే. ఇన్ఫాక్ట్ క్లీన్ స్వీప్. సో ఈసారి వాటి మీద ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతోంది. సో ఆ బెయిల్ అంశం అనేది కొంత బీజేపీకి ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా.